ఏపీ గ్రామ వార్డు వాలంటీర్స్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో వాలంటీర్లు కడప కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. గ్రామ వాలంటీర్లకు సంబంధించి 2 నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, జాబ్ కార్డు విడుదల చేసి ఉద్యోగ భద్రతను కల్పించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ అన్నారు. ముఖ్యంగా బలవంతంగా రాజీనామా చేసినటువంటి వాలంటీర్లందరినీ విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే అందరినీ విధుల్లోకి తీసుకుని 10,000కు పెంచుతామని హామీ ఇచ్చారన్నారు. హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చి వారి సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాల్సి వస్తుందన్నారు. వాలంటీర్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే వాలంటీర్లకు అందరికీ 10,000 జీతం ఇస్తామని చెప్పి అనేక ప్రచారాల్లో మొత్తం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆయన చెప్పిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి మేము వాలంటీర్ల తరఫున సిఐటిగా ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రెండోది ఏమిటంటే బలవంతంగా వాలంటీర్స్ అందరినీ రిజైన్ చేయించారు. వాళ్ళను కూడా విధుల్లోకి తీసుకోవాలని చెప్పి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వీళ్ళకు భద్రత లేదు, రక్షణ లేదు, జాబ్ క్యాలెండర్ సిస్టమ్ లేదు. అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు 5 సంవత్సరాల కాలంలో ప్రజలకు చేదోడుగా